ఏకరీతిగా ఉన్న మార్పులేని దేవుడో, మీ విశేష కనికరం చొప్పున మరోసారి ఈ సాయంకాలపు వేళ నీ బిడలంగా నీ పాద సన్నిధికి రావడానికి, నీ వాక్య సముఖమునకు రావడానికి మీరిచ్చిన ఈ ధన్యకరమైన సమయం కొరకాయి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కొద్ది వారాలుగా శిష్యత్వం అనే శీర్షికలో అనేకమైన విషయాలు మేము వింటూ రావడానికి మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు. ఏమైతే విషయాలను మేము వింటూ ఉన్నామో, వాటిని మా వ్యక్తిగత దైనందిన జీవితంలో వాటిని అవలంబించడానికి, అభ్యసించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని, ఈ పని ద్వారా కొద్దిమందైనా మేలు పొందాలి అన్న ఆశతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని, వెచ్చిస్తున్న ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని, మమ్మలను మేమే మీ నమ్మకమైన మీ కృపకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ, యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులకు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. శిష్యత్వం అనే శీర్షికలో ఇప్పటికే మనం అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ వచ్చాము. మరి ఈ శీర్షిక ముగింపుకు మనం చేరుకుంటూ ఉన్నాం. ఇప్పటివరకు మనం విన్న విషయాలు శిష్యత్వం అనే ఈ కీలకమైన అంశానికి అవసరమైన సంగతులు అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. సరే, మనం చివరికి వచ్చే ఈ చివరి దశలో ఇప్పటికే మనం ఒక సంగతిని మనం విన్నాం. ఈ భూమి మీద మనలను శిష్యులుగా తయారు చేసేది ఎవరు అనే ఒక అంశం. అందులో మొదటగా దేవుడు లేక మన ప్రభువు మనలను శిష్యులుగా తయారు చేస్తారు. తర్వాత సువార్త మనలను శిష్యులుగా తయారు చేస్తుంది. అటు తరువాత సంఘం మనలను శిష్యులుగా తయారు చేయాలి. చివరగా ఇదివరకే శిష్యులుగా తయారైన వారు మరికొంతమందిని వారు శిష్యులుగా తయారు చేస్తారు అనే ఈ గొప్ప సత్యాన్ని మనం ఆలోచిస్తూ వచ్చాం. మరి అందులో సువార్తన గురించి, ప్రభువును గూర్చి మీకు వేరుగా చెప్పనక్కర్లేదు. ఆ విషయాలు మాట్లాడినప్పుడే నేను కొంచెం వాటిని తెలియచేస్తూ వచ్చాను. ఈ రోజున శిష్యులను తయారు చేసే సంఘాన్ని గూర్చి మనం ఆలోచిస్తాం. మరి యొక్క వారం శిష్యులను తయారు చేసే ఒక వ్యక్తిని గూర్చి మనం చివరగా ఆలోచించి, ఈ శిష్యత్వం అనే శీర్షికను మనం ముగించుకుంటాం. చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మరోసారి అయ్యా! ఎవ్వరు జాయిన్ అవ్వల. వందనాలు తెలియచేస్తూ, ఈ ప్రత్యేకమైన సమయం, ఈ సంగతిని ఆలోచించడానికి ప్రేమతో మిమ్మలను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించే విషయం శిష్యులను తయారు చేసేటువంటి సంఘమును గూర్చి మనం అధ్యయనం చేస్తాం. దీన్ని మనం అధ్యయనం చేస్తున్న క్రమంలో, శిష్యులను తయారు చేసే ఈ క్రమంలో సంఘం ఎంత విఫలమైపోయిందో, అలాంటి సంఘాల్లో ఉన్నటువంటి మనం ఎంత వైఫల్యాన్ని మనం అనుభవిస్తున్నామో అనేది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. శిష్యులను తయారు చేసేది దేవుడు. శిష్యులను తయారు చేసేది సువార్త.
శిష్యులను తయారు చేసేది సంఘం. శిష్యులను తయారు చేసేది మరి యొక్క పరిపక్వత కలిగిన శిష్యుడు. ఈ 4 విషయాలు ఇదివరకే మీతో చెప్పాను కాబట్టి, ఈ రోజున మనం శిష్యత్వం అనే శీర్షికలో ఒక కీలకమైన విషయం. శిష్యులను తయారు చేయటంలో సంఘము దాని యొక్క పనితనాన్ని గురించి మనం ఆలోచిస్తాం. ఇది మీతో చెప్పే ముందు ప్రభైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత అతను ఆరోహణానికి ముందు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వచనాల్లో ప్రభు చెప్పినటువంటి ఈ లేఖన భాగాలు శిష్యులను తయారు చేసే పనికి కీలకమైనటువంటి వచన భాగాలు. దీన్ని గ్రేట్ కమిషన్ పాసేజ్ అని మనం అంటాం. ప్రభు అనుగ్రహించిన అంతిమ సందేశం యొక్క భాగంగా ఈ భాగాన్ని మనం ఎంచుతాం. ఇందులో చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. అందులో ఉన్న కీలకమైన విషయాలు నేను కొంచెం బ్రేకప్ చేసి మీతో చెప్పాలి అని నేను ఆశిస్తా ఉన్నాను. ఇది క్రైస్తవ సంగమనకు ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప ఆదేశపూర్వకమైన పని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వచనాలు ఇలా ఉన్నాయి. మీ కొరకై ఆ వచన భాగాలు చదువుతున్నాను చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మిత్రులారా, ఈ కీలకమైన ఈ 3 వచన భాగాలలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. ఇందులో మొట్టమొదటి మాట ప్రభువన్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. అవును, మన ప్రభైన యేసుక్రీస్తు దేవునిగా ఆయన సర్వాధికారం కలిగిన వాడై, కానీ శరీరముతో ఈ లోకమునకు వచ్చిన తర్వాత తండ్రికి లోబడుతూ, తండ్రి యొక్క చిత్తాన్ని భూమి మీద చేస్తూ, ఆయన పునరుత్థానుడైన తర్వాత తండ్రి తన కుమారునికి మరలా సర్వాధికారాన్ని అప్పగించి ఉన్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వాధికారం కలిగిన వాడై, ఆ సర్వాధికారంతో ఆయన అనేకమైన పనులను చేస్తారు. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోలేం గానీ, ఆయన కలిగి ఉన్న సర్వాధికారం గురించి ఆయన ఎందుకు ఇప్పుడు మాట్లాడవలసి వచ్చింది అని అంటే, ఆదిమ శిష్యులను సువార్త పని కొరకు, అనేకులను శిష్యులుగా తయారు చేసే పని కొరకు ఆయన లోకములోనికి పంపిస్తూ ఉన్నప్పుడు, ఏ అధికారంతో మీరు వెళుతున్నారో అది మీకు తెలియాలి అని మొట్టమొదట తన ప్రస్తావన తనకున్న సర్వాధికారాన్ని గూర్చి ఆయన మాట్లాడుతూ వచ్చారు. సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలుగున్న సర్వాధికారం వేటి వేటిపైన అని మనం చూస్తే, భూమి మీద ఉన్నప్పుడు ఆయన సకల రోగములతో ఉన్నవారు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, వారిని ఆయన రోగముల నుంచి స్వస్థపరిచి వారికి క్షేమాన్ని ఆయన కలిగించారు. దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకుంటున్నాము అని అంటే, రోగం పైన ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన స్వస్థపరచలేని రోగం ఏదీ లేదు. ప్రియమిత్రులారా, ఇది ఒక విషయం. రెండవ సంగతి, ఆయన ప్రకృతిపై ఆయన అధికారం కలిగిన వాడు. సముద్రం మీద గాలి లేచి తుఫాను రేగి సముద్రాన్ని అది విపరీతమైన స్థితికి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు,
ఆయన మాట మాత్రమే సెలవిచ్చి ఆజ్ఞాపింపగా ప్రకృతిలోని పరిస్థితులు చక్కబడ్డం పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూస్తాం. కనుక ప్రకృతి మీద కూడా అధికారం ఉంది. అటు తరువాత మరణంపై ఆయన అధికారం కలిగిన వాడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన లాజరును, యాయీరు కుమార్తెను, అలాగనే నాయీను విధవరాలు యొక్క బిడ్డను ఆయన తిరిగి బ్రతికించి, అటు తరువాత తాను మరణించి, ఆయన మరలా తన ప్రాణాన్ని తిరిగి తీసుకొని, మరణం పైన అధికారము గలవాడుగా ఆయన ఉన్నాడు. ఇది మూడవ సంగతి. నాలుగవ సంగతి, దెయ్యములపై ఆయన అధికారము కలిగిన వాడు. ఏ దురాత్మలైనా ఆయన అధికారానికి వెలుపల లేవు. ఆయన మాట మాత్రమే సెలవిస్తే అవి మనుషుల్లో నుంచి విడలిపోవడం అనేది పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ వస్తాం. కనుక ఆయన దెయ్యములపై ఆయన అధికారం కలిగినటువంటి వాడు. అటు తరువాత ఆయన పరలోకమందు అధికారము కలిగిన వాడు. పరలోకమందున్నటువంటి కోట్లాది కొలది దేవదూతలు, అలాగనే 4 జీవులు సమస్తము ఆయన అధికారమునకు లోబడి ఉన్నాయి అనే విషయం గమనించాలి. మెట్టుకు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, అపోస్తల కార్యాలు 4 అధ్యాయం 7 వచనం చూడండి. ఏ అధికారముతో సంఘమును లోకములోనికి వెళ్ళి అనేకులను శిష్యులుగా చెయ్యండి అనే పని ప్రభు ప్రసాదించారో, అది మనం తెలుసుకునే నిమిత్తం తన అధికారం మీద లోకములోనికి వెళ్ళమని చెబుతూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 4 అధ్యాయం 7 వచనం చూడండి. పేతురు, యోహానులు ఒకరిని స్వస్థపరిచిన తరువాత, ఏ బలమును బట్టి వారు ఆయన స్వస్థపరిచారు అని వాగ్వాదం కలిగినప్పుడు చెప్పబడిన మాటిది. వారు పేతురు, యోహానుల మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేశారు అని అడిగారు. చూడండి 10 వచనం చదువుతాను ఇక్కడే. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మేము సిలువ వేసినట్టియు క్షమించండి. మీరు సిలువ వేసినట్టియు మృతుల్లో నుంచి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు అన్నాడు. కనుక ప్రియులారా, ఆయన నామం అది అధికారం కలిగినటువంటి నామం. ఆ నామమును బట్టి, ఆ అధికారంతోనే మీరు లోకములోనికి వెళ్ళి అనేకులను శిష్యులుగా చెయ్యాలి. రోగం, ప్రకృతి, మరణం, దెయ్యములు, చివరిగా పరలోకం ఏ అధికారం కిందనైతే ఉన్నాయో, ఆ అధికారముతో మీరు పనిచేయండి అని ప్రభు పంపించడాన్ని మనం చూస్తాం. అంతెందుకు, ఒక పాపి రక్షించబడాలి అంటే కూడా ఈ అధికారము కలిగినటువంటి నామంలో ప్రార్థన చేసుకుంటూనే ఒక పాపికి రక్షణ దొరికేది. రోమాపత్రిక 10:13 చూడండి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును అని రాసి ఉంది. కాబట్టి ప్రభు తన అధికారాన్ని, తన నామమును తన సంఘమునకు అనుగ్రహించి, ఆ అధికారముతో శిష్యులను తయారు చేయడానికి లోకములోనికి పొమ్మని ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయన గొప్ప ఆదేశాన్నిచ్చాడు అనేది ముందు తెలుసుకోవాలి. రెండవదిగా ప్రియమిత్రులారా గమనించండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. ఇక్కడ సమస్త జనులు అంటే అందరికిని సువార్తను ప్రకటించండి అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి భూమి మీదున్న సమస్త జనులను ఆశీర్వాదం కిందకు తేవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు. దాసుడని, స్వతంత్రుడు అని లేదు. స్త్రీ అని, పురుషుడు అని లేదు. జ్ఞానులు అలాగనే అజ్ఞానులు అని లేదు. నాగరికత గలవారు, అనాగరికులు, స్థితియనులు అని లేదు. ప్రతి వారు కూడా సువార్తను వినాలి. ప్రతి మనిషి కూడా శిష్యులుగా చేయబడి ఒక పని ఒకటి ఉంది అనే విషయం మనకు చాలా స్పష్టంగా, తేటగా మనకు కనబడతా ఉంది. కనుక గలతీయులకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తునందు ఏ విధమైనటువంటి తారతమ్యము లేదు అనే విషయం మనం చాలా స్పష్టంగా చూస్తాం. మిట్టకు అబ్రాహాము సంతానం మూలముగా భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడాలి అన్నది దేవుని యొక్క మిషన్. కనుక ఇప్పుడు సువార్తను ప్రకటించడం ద్వారా సమస్త జనులు శిష్యులుగా చేయబడితే దేవుని యొక్క విజన్, అలాగనే దేవుని యొక్క మిషన్ అది సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది అనేది మనం తెలుసుకోవలసిన ఒక కీలకమైనటువంటి సత్యం. అందరికీ సువార్తను ప్రకటించాలి. తర్వాత వెళ్లి అందరిని శిష్యులుగా చేసుకోండి అని చెప్పి ప్రభు చెప్పారు. ఇక్కడ ఉపయోగించబడిన క్రియాపదం గమనించండి. వెళ్ళండి, ప్రకటించండి. ప్రియులారా, ఈ రోజున సంఘమునకు దేవుడు అధికారమునిచ్చి, తర్వాత వెళ్ళమని ఆదేశించి, చివరగా ప్రకటించండి అనే పనినిచ్చి, శిష్యులుగా చేయండి అనేటువంటి ఒక గురుతర బాధ్యతను సంఘమునకు ఆయన అప్పగించారు అనేది మనం తెలుసుకోవలసిన ఒక కీలకమైన విషయం. అటు తరువాత ప్రియమిత్రులారా, మూడవ సంగతి గమనించండి. మీరు ఏ సంగతులు నేను మీకు బోధించానో ఆయా సంగతులను వారు గైకొన్నట్లుగా వారికి కూడా బోధించండి అన్నాడు. బోధించబడిన నీవు మరొక వ్యక్తిగా బోధించాలి. శిష్యునిగా చేయబడిన నీవు మరో వ్యక్తిని శిష్యునిగా చెయ్యాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి పని మిత్రులారా అక్కడ స్పష్టంగా కనబడుతుందన్నమాట. సరే, అన్నిటినీ గైకొనమని బోధించినప్పుడు ఏంటి మనం అర్థం చేసుకోవాలి అంటే, ఒక మనిషిని లేక కొంతమందిని మన శిష్యులను ఎలా చేస్తాము? శిష్యులుగా చెయ్యాలనంటే మనం లోకములోనికి వెళ్ళాలి. తరువాత శిష్యులు తయారీ ప్రక్రియలో అది ముందు మనతోనే మొదలవ్వాలి. ముందు వెళ్ళండి అనే ఆజ్ఞను, ఆదేశాన్ని మనం విని లోకములోనికి వెళ్ళి వెళ్ళటం అనే పని జరిగితే, తర్వాత మనం చెప్పిన సువార్తను విని వారు క్రీస్తునందు గాని విశ్వాసం ఉంచితే వారికి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇయ్యండి అని చెప్పాడు. అపోస్తల కార్యంలో 2:38, 41, 8వ అధ్యాయం 12వ వచనం, 38వ వచనంలో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు బాప్తిసం పొందారు. కనుక వెళ్ళేవారు వెళ్లి సువార్తను ప్రకటిస్తగా, సువార్త విన్నటువంటి వారు స్పందించి బాప్తిసం పొందాలి. సరే, బాప్తిసం పొందిన తర్వాత, బాప్తిసం ఇచ్చిన తర్వాత వారికి బోధించాలి. బోధించడం మాత్రమే కాదు, శిష్యులుగా తయారు కాబోతున్నటువంటి వారు కూడా బోధనొందాలి అనే విషయం మీరు దయతో గమనించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇది ప్రభు ఆయన ఆరోహణం చెందక మునుపు, ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆదేశించిన విషయాలు. ఈ ప్రక్రియ ఎప్పుడైతే నడుస్తుందో, రక్షణ అనేది శిష్యులుగా తయారు చేయబడిన వారి జీవితంలో దొరికినటువంటి గొప్ప అనుభవం. ప్రియులారా, వారు సంతోషంగా సువార్తను వారు అంగీకరించి, వారు బాప్తిసం పొంది, వారికి ఆదేశించబడిన సంగతులు వారు గైకుంటారు. తర్వాత బాప్తిసం పొందటం అనేది వారు క్రీస్తుతో మేమున్న వారము అని వారు ఒక గుర్తింపును వారు కలిగి ఉంటారు. అటు తర్వాత ప్రియులారా, అపోస్తల కార్యాల్లో రాయబడినట్లుగా అపోస్తలుల బోధ యందు, తర్వాత సావాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు వారు స్థిరముగా కొనసాగుతారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. కనుక నేను ఏ సంగతులు నేను మీకు బోధించానో ఆయా సంగతులన్నీ వారికి బోధించండి అని ప్రభువు చెప్పారు. ఇది శిష్యుల తయారీ క్రమంలో ఉన్నటువంటి ప్రక్రియలు. ప్రభు అధికారంతో మనం వెళ్ళాలి. సమస్త జనులకు సువార్తను ప్రకటించాలి. సమస్త జనులను శిష్యులుగా చెయ్యాలి. సంఘమునకు ప్రభు ఏ విషయాలు గైకొనమని బోధించినాడో ఆయా విషయాలన్నీ కూడా వారు గైకొనాలి అనే విషయం, వారు కూడా బోధించబడాలి అనే విషయం మనము నేర్పించబడుతున్నాం. చివరి మాట మీతో చెప్తాను వినండి. చివరి మాట ఏంటనంటే, నేను సదాకాలం మీతో ఉంటాను అని ప్రభువు చెప్పారు. అందుకనే మనం దేవుని జతపని వారలం. ప్రభువు పని చేస్తాడు. మనం ఆయనతో, ఆయన మనతో ఉండి ఈ భూమి మీద ఈ గొప్ప పనిని మనం కొనసాగించాలి. ఈ యుగం ముగిసే వరకు
నేను సదాకాలం మీతో ఉంటాను అని ప్రభువు చెప్పారు. 2000 సంవత్సరాల కిందట యేసు తన శిష్యులతో చెప్పింది నేటికి తన శిష్యులకు వర్తిస్తుందని ఆ ప్రకటన మనకు తెలియచేస్తా ఉంది. కనుక గ్రేట్ కమిషన్‌లో ఈ 4 ప్రక్రియలు ఉన్నాయి. మొదటి ప్రక్రియ నా అధికారంతో మీరు వెళ్ళండి. రెండో ప్రక్రియ సమస్త జనులకు సువార్తను ప్రకటించే శిష్యులుగా చేయండి. మూడో ప్రక్రియ నేను ఏ ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించానో గైకొనమని ఆయా సంగతులు మీరు వారికి బోధించండి. చివరి ప్రక్రియ సదాకాలము నేను మీతో కూడా నేను ఉంటాను అని ప్రభువు చెప్పారు. ఇది గ్రేట్ కమిషన్‌లో ఉన్నటువంటి కీలకమైన విషయాలు. ఈ విషయాల వెలుగులో ప్రియులారా శిష్యుల తయారీ క్రొత్తలో లేక క్రొత్త నిబంధన సంఘంలో ఎలా ఉంది అనేది తెలియటానికి ప్రియులారా ఒక క్రొత్త నిబంధన సంఘం యొక్క నమూనాను నేను మీకు చూపించే ప్రయత్నం చేయాలని ఆశిస్తా ఉన్నాను. మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వరకు చూడండి. ప్రధానంగా మొదటి 5 వచనాలు తప్పనిసరిగా మనం గుర్తెరగవలసి ఉంటుంది. సరే శిష్యులను తయారు చేసి సంఘాన్ని గూర్చి మనం ఆలోచిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 15, 16లో ప్రభు ఇలా చెప్పారు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను. మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకున్నాను అన్నాడు ప్రభు. కనుక సంఘం యొక్క పనేంటనంటే సంఘం ఫలించాలి. అనగా శిష్యులుగా తయారు చేయబడినటువంటి వారు మరికొంతమందిని శిష్యులుగా తయారు చేయాలి. అందుకని డిసైపుల్ మేకింగ్ చర్చ్ శిష్యులను తయారు చేసేటువంటి సంఘం. దీని గురించి మనకు కొంచెం తెలియాలి. ఈ విషయాన్ని మీతో చెప్పేందుకు క్రొత్త నిబంధనలో ఒక సంఘం యొక్క నమూనా మీ ముందు ఉంచగోరుతున్నాను. కాబట్టి ఈ క్రమంలో తెస్సలోనిక సంఘం శిష్యులను తయారు చేయగలిగిన సంఘం తెస్సలోనిక సంఘం లాంటిది అయితే ఆ సంఘము ద్వారా శిష్యులు తయారు చేయబడతారు అనేది గమనించాలి. మొట్టమొదటిగా ఈ క్రొత్త నిబంధనలో ఉన్న తెస్సలోనిక అనే పట్టణంలో ఉన్న ఈ సంఘమును గూర్చి కొంచెం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. పౌలు, సీలా, తిమోతి ఈ తెస్సలోనికలో వారి పరిచర్య చేశారు. తరువాత పౌలు వీళ్ళకి పత్రిక రాయవలసి వచ్చేసరికి సుమారు 12 లేక 30 నెలల వయసు మధ్యలో ఉండేటువంటి చిన్న ప్రాయము కలిగిన సంఘం. ఒక మాటలో చెప్పాలంటే బేబీ చర్చ్ అన్నమాట. చాలా చిన్న ప్రాయంలో ఉండేటువంటి సంఘం. మొట్టమొదటిసారి అయితే పౌలు 3 విశ్రాంతి దినములు సమాజ మందిరములకెళ్ళి ప్రకటించగా అక్కడ సంఘం స్థాపించబడింది. తరువాత కొంత పరిచర్య జరగ్గా 12-30 నెలల వయసు ఉన్న ఈ చిన్న సంఘం మధ్యలో చిన్న సంఘం ఇవంటి శిష్యులను తయారు చేసే పనిలో ఉంది అనే విషయం గమనించాలి. ఈ సంఘాన్ని గురించి మనం కొంచెం తెలుసుకోవలసిన విషయాలున్నాయి. ఇక్కడ మనం అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 4వ వచనం గాని చూడగలిగితే ఈ సంఘములో విభిన్నమైనటువంటి వ్యక్తులు మనకి కనబడతారు. అందరూ ఆధ్యాత్మికంగా, అందరూ సామాజికంగా, అందరూ ఒకే స్థాయి కలిగినటువంటి వారు ఆ చోట లేరు. విభిన్నమైనటువంటి వ్యక్తులు ఈ తెస్సలోనికలో ఉన్నట్టు మనం చదువుతాం. 17వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను చూడండి. ఇలా ఉంది. 3 విశ్రాంతి దినాలు తెస్సలోనికలో ఉండి దేవుని వాక్యం తర్కిస్తూ ఉంటే వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలా మందియు ఘనత కలిగిన స్త్రీలో అనేకులను ఒప్పుకొని పౌలుతో శీలతో పాటు కలుసుకున్నారు. ఇక్కడ భక్తిపరులు చాలా మంది ఉన్నారు. అందులో గ్రీసు దేశస్థులు స్త్రీలు చాలా మంది ఉన్నారు. కానీ విభిన్నమైన వ్యక్తులతో ఉన్న ఒక చిన్న సంఘం అన్నమాట. అయితే ప్రియులారా ఇది ప్రభు కొరకు హింసించబడిన సంఘం అని మనం చెప్పుకోవచ్చు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:14లో ఉంటుంది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారు అయ్యారు. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించారు అని రాసి ఉంది. అంటే యెరూషలేము సంఘం ఎలాగైతే యూదా మతస్థుల చేత అలాగని రోమా ప్రభుత్వపు అధికారుల చేత హింసించబడుతూ వచ్చారో వీరు కూడా అలాగనే హింసించబడిన వారన్నమాట. అటు తరువాత ఇది చాలా పేద సంఘం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం
1, 2 వచనాలలో చెప్తే మాసిదోనియా సంఘాలు, కడు బీద సంఘాలు అనన్నాడు. మిట్టకు చిన్న ప్రాయము కలిగిన, విభిన్నమైన వ్యక్తులతో నిండిన, హింసించబడుతున్న ఈ పేద సంఘం శిష్యుల తయారీ ప్రక్రియలో చాలా అర్థవంతంగానే బ్రతికింది. కనుక ఈ రోజున సంఘము ద్వారా శిష్యుల తయారీ కొరకు ప్రియులారా ఈ సంఘం యొక్క బ్లూ ప్రింట్ నమూనాను మనం తీసుకోవచ్చన్నమాట. కనుక ఈ సంఘం నుంచి కొన్ని కీలకమైన విషయాలు త్వరగా నేను అవసరమైన సంగతులు మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా, సావధానంగా మీరు వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. శిష్యుల తయారీలో ఉన్న క్రొత్త నిబంధన సంఘం యొక్క నమూనా. మొట్టమొదటి విషయం, ఇది పనిచేయు సంఘం. ఇది వర్కింగ్ చర్చ్. మీరు మూడవ వచనం గాని గమనించారనుకోండి, ఇలా ఉంటుంది. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రైన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు అని రాసి ఉంది. మిత్రులారా, ఇది వర్కింగ్ చర్చ్ అనగా పనిచేయిస్తున్న సంఘం. ఇక్కడ ఒక 2 విషయాలు మీతో చెప్పాలి అనుకుంటున్నాను. అదేమిటి అనంటే, మొట్టమొదటి మాట ఎనర్జీ, రెండవ మాట ఎఫెక్ట్. ఎనర్జీ కంటికి కనబడదు, కానీ ఎఫెక్ట్స్ మాత్రం బయటకు కనబడతాయి. కరెంట్ వైర్లలో ఉన్న కరెంట్ మనకు కనబడదు, కానీ వైర్లోంచి ప్రసారమైనటువంటి కరెంటు లైట్‌ని వెలిగించింది, ఫ్యాన్‌ను తిప్పుతా ఉంది. దాని ఎఫెక్ట్ మాత్రం కనబడుతుంది. ఈ సంగమనకు ఉండవలసిన ఎనర్జీ కనబడకుండా లోపల ఉంది. బయట కనపరచవలసిన ఎఫెక్ట్స్ చాలా బాగా కనబడతా ఉన్నాయి. అందుచేతనే ఈ సంఘం వర్కింగ్ చర్చ్ అని అనుకోవలసి వచ్చిందన్నమాట. ఏమిటి ఎనర్జీ? ఏమిటి ఎఫెక్ట్ అంటే బాగా వినండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, విశ్వాసం ఎనర్జీ, పని ఎఫెక్ట్ అన్నమాట. ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ప్రేమ ఎనర్జీ, ప్రయాసము ఎఫెక్ట్ అన్నమాట. తరువాత నిరీక్షణతో కూడిన ఓర్పునన్నప్పుడు నిరీక్షణ ఎనర్జీ, ఓర్పు అనేది ఎఫెక్ట్ అన్నమాట. అంటే ఈ సంఘమునకు ఉండవలసిన ఎనర్జీ ఉంది. అలాగనే కనబడవలసిన ఎఫెక్ట్స్ చాలా బాగా కనబడుతున్నాయి. దీన్ని 10వ వచనములో పెట్టి మీరు చూడండి. మొదటి తెస్సలోనిక మొదటి అధ్యాయం 10వ వచనంలో దీన్ని ఇమిడ్చి మీరు చూడగలిగితే, వారి దగ్గర ఉన్న విశ్వాసముతో కూడిన పనేమిటి అంటే, వారు విగ్రహములను వారు విడిచిపెట్టారు. ప్రభు మీద విశ్వాసం వచ్చింది గనుకనే వారు విగ్రహములను విడిచిపెట్టే పని చేశారు. ప్రేమతో కూడిన ప్రయాస అని అంటే, ప్రియులారా, దేవుని సేవించడానికి దేవునికి దాసులైపోయారు. నిరీక్షణతో కూడిన ఓర్పునంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకము నుంచి మరోమారు వస్తారు అని చెప్పి వారు సంభవించిన అన్ని పరిస్థితులు కూడా ఓర్చుకుంటూ వారు బ్రతుకుతున్నారు. కనుక 3వ వచనంలో ఉన్న ఈ గొప్ప అనుభవం 10వ వచనంతో కలిసి పోలిస్తే ఇది నిజముగా పనిచేయు ఒక సంఘం. ఏ సంఘం అయితే వర్కింగ్ చర్చ్ అవుతుందో ఆ సంఘం శిష్యులను సరిగా తయారు చేయగలదు. ఈ రోజున సంఘాలు బిల్డింగుల్లో కనబడుతున్నాయి, కార్యక్రమాల్లో కనబడుతున్నాయి, కానీ కార్యరూపంలో కనబడకపోవడం చాలా దురదృష్టకరం, శోచనీయం. ఇది ఒక విషయం. రెండో విషయం మీతో చెప్పనివ్వండి. రెండో విషయం ఏమిటి అని అంటే, నిలకడగా ఉన్న సంఘం. ఈ సంఘం స్థాపించబడిన తరువాత ఇది నిలకడగా ఉంది. అందుకనే పౌలంటాడు, తండ్రైన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనిక సంఘం. ఇది ఉన్న సంఘం. ఇది చెదిరిపోయింది గాదు. శ్రమలు సంభవించినా, ఆటుపోట్లు వచ్చినా, ఆరంభించినటువంటి దైవజనులు అందుబాటులో లేకపోయినా, వేరొకరి పరిచర్య వలనో మొత్తానికి సంఘమైతే ఉనికిలో ఉంది. ఈ రోజున సంఘమును ఆరంభంలో ఉండేటువంటి వాళ్ళు అందుబాటులో ఉండకపోతే సంఘాలు చెదిరిపోవడాన్ని మనం చూస్తాం. అలాగనే కొన్ని సంఘాలు స్థాపించబడతాయి గాని దాన్ని కొనసాగించువారు లేక అవి బోసిపోతాయి. చివరికి వెలవెలపోతాయి. కానీ తెస్సలోనికలో ఉన్న సంఘం ఇది నిలకడగా ఉన్న సంఘం. తండ్రైన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనిక సంఘం ఇది.
శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రాలేదని కాదు. ఈ సంఘమునకు ఉపద్రవాలు కలిగాయి. ఈ సంఘమునకు వినండి శ్రమలు సంభవించాయి. ఈ సంఘమునకు విరోధాలు సంభవించాయి. ఈ సంఘమునకు ఎదురాడు వారు వచ్చారు. అయినా ఈ సంఘం నిలకడగా ఉంది. ఇది నిలకడగా ఉన్న సంఘం. ఏ సంఘమైతే నిలకడగా ఉంటుందో, ఆ సంఘం శిష్యులను తయారు చేయగలదు. నిలకడ లేని, స్థిరత్వం లేని క్రైస్తవ సంఘం భూమి మీద అది శిష్యులను తయారు చేయలేదు అనే విషయం ప్రియులైన మీరు తెలుసుకోవలసిన అవసరత ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో సంగతి చెప్తాను వినండి. మూడో సంగతి ఏంటంటే ఇది అనుసరించు సంఘం. పౌలంటాడు, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. ఒక సంఘమునకు లేదా ఒక క్రైస్తవునకు ఎవరి మాదిరినో తాను అనుసరించాలి. ఎవరి మాదిరినో అది అనుసరించాలి. ఈ సంఘమంట ప్రభువుని మమ్మును అంటే అపోస్తలులను పోలి నడుచుకుంది ఈ సంఘం. అంటే తమ ముందు కొంతమంది మోడల్స్‌ని పెట్టుకొని అనుసరిస్తుందన్నమాట. వారు వాక్యమును అంగీకరించడంలో గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించడంలో పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఆనందముతో వారు వాక్యము అంగీకరించడంలోనే వాళ్ళు గొప్ప మాదిరిని అనుసరించినటువంటి వారు. అది ప్రభువును తమను పోలి నడుచుకున్న వారైనారు అని దేవుని దాసుడే వారిని అభినందిస్తా ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడిగినా నువ్వొక మంచి శిష్యుడు అవ్వడానికి, నీవున్న సంఘం అది కొంతమంది శిష్యులను తయారు చేసే సంఘం అవ్వడానికి, నువ్వు అనుసరించడానికి నీకెవరైనా ఒక ఆధ్యాత్మిక నాయకత్వం, నీకో మోడల్ ఏదైనా ఉందా అన్నదే ప్రశ్న. ఈ రోజుల్లో చాలా మందికి వాళ్ళు అనుసరించడానికి సరైనటువంటి మోడల్స్ ఉండరు. ఎగ్జాంపుల్స్ ఉండరు. అందుకని జిగ్‌జాగ్ అయిపోతా ఉంటుంది వాళ్ళ జీవితాలు. కానీ ప్రియులు తెస్సలోనిక సంఘం ప్రభువుని పోలి నడుచుకున్న సంఘం. అలాగనే అపోస్తలులను పోలి నడుచుకున్న సంఘం. అటు ప్రభు, ఇటు అపోస్తలులు దేవుడు అనుగ్రహించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సువార్త వ్యాపకాన్ని చేశారు. అనేక మంది శిష్యులను తయారు చేశారు. ఈ సంఘము కూడా ఆ దిశగానే అడుగులు వేసింది. ఆ దిశగానే అడుగులు వేసింది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను వినండి. అదేంటో తెలుసా? ఇది ఆనందించు సంఘం. ఇది ఆనందించు సంఘం. పరిశుద్ధాత్మ కలుగు ఆనందముతో మీరు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ప్రభునందు ప్రియమిత్రులారా జాయ్‌ఫుల్ చర్చ్ దేవుని వాక్యమును అంగీకరించడంలో ఆనందం. అందుకేనేమో మొదటి తెస్సలోనిక పత్రిక ఆ రెండవ అధ్యాయం మీరు గమనిస్తే 12, 13 వచనాల్లో మా ద్వారా విన్నటువంటి వాక్యం మా ద్వారా విన్నటువంటి వాక్యం అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు అది దేవుని వాక్యంగా మీరు అంగీకరించారు అని చెప్పి అభినందించాడు ఈ సంఘాన్ని. ఈ రోజున దేవుని వాక్యం అంగీకరించడంలో ఆనందాలు కోల్పోతున్న రోజులొచ్చాయి. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా వాక్యమును వినటం, విన్న వాక్యాన్ని ఏమండి అభినందించడం అభినందించినటువంటి వాక్యాన్ని వినండి ప్రియమిత్రులారా, అభినందించినటువంటి వాక్యాన్ని మనం అంగీకరించడం, అంగీకరించినటువంటి వాక్యాన్ని అభ్యసించడం ఇది చేత కాకపోతే మరి ఒక ఆ సంఘం ఆనందించే సంఘం ఎప్పుడవుతుంది చెప్పండి? ఇది ఆనందించే సంఘం ఎప్పుడు కాగలదు మీరే చెప్పండి? ప్రభునందు ప్రియులారా వినండి చాలా జాగ్రత్తగా. ప్రభునందు ఆనందించే సంఘమే అది శిష్యులను తయారు చేయగలిగిన సంఘమవుతుంది అనే విషయం నేనిక మీకు వేరుగా నేను చెప్పనక్కర్లేదు. అటు తర్వాత ప్రియులారా గమనించండి.
మరొక విషయాన్ని మనం చూస్తాం. మరో విషయం ఏమిటి అనంటే, శిష్యులను తయారు చేసేటువంటి సంఘం అది ఎలా ఉంటుందంటే, మాదిరినిచ్చు సంఘమవుతుంది. ఇది మాదిరినిస్తుంది. ఈ సంఘాన్ని గూర్చి పౌలు అభినందిస్తూ ఏమన్నాడనంటే, కాబట్టి మాసిదోనియాలోను, అకయలోను విశ్వాసులు అందరికీ మీరు మాదిరయ్యారు అని అంటాడు. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను, అకయలోను మ్రోగింది అని అంటాడు. ఈ వచనం మనకేమి నేర్పిస్తుందంటే, మాదిరిని అనుసరించినటువంటి ఈ సంఘం, మాదిరిని అనుసరించిన ఈ సంఘం మరికొంతమందికి మాదిరినిస్తుంది అనే మాట ప్రియులైన మీరు తెలుసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఈ రోజున ఒకరి మాదిరి మనం అనుసరించినప్పుడు, మరి ఒకరికి మనం మాదిరిగా ఉండలేనప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితాలు ఈవెన్ సంఘాలలో ఉన్న ఆధ్యాత్మిక పరిస్థితులు ఎంత ఘోరమైన దుస్థితికి వెళుతున్నాయి అని అనిపిస్తా ఉంది. రండి ప్రియమైన స్నేహితులారా, మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్క నిమిషం. ఇది మాదిరినిచ్చు సంఘం. ప్రియులారా, వీరు ప్రభువుని అలాగనే అపోస్తలుని పోలి నడుచుకోవడమే కాకుండా, వారి మాదిరిని అనుసరించడం మాత్రమే కాకుండా, మరికొంతమందికి వీళ్ళు మాదిరిగా నిలిచారు అనేది ఎంత గొప్ప విషయం. ఇలాంటి మాదిరినిచ్చే సంఘం శిష్యులను తయారు చేయగలదేమో గాని, వేరొక సంఘాలు ఇక శిష్యులను తయారు చేసే పనిలో లేని కారణం చేతనే సంఘాలు ఆధ్యాత్మికంగాను, సంఖ్యాపరంగాను అవి అధోగతి పాలవుతున్నాయి అనే విషయం ఇక నేను మీకు వేరుగా చెప్పనక్కరలేదు అని నేను భావిస్తా ఉన్నాను. అటు తర్వాత రండి జ్ఞాపకం చేస్తాను. మరో సంగతి ఏమిటి అనంటే, ఇది సువార్త చేయు సంఘం. 8వ వచనంలో ఉంటుంది. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయిన గనుక మేమేమియో చెప్పవలసిన అవశ్యం లేదు అన్నాడు. వారు ఏ స్థలమునకు వ్యాపార రీత్యా వెళ్ళినా, ఆ స్థలములో దేవుని యొక్క సువార్తను ప్రకటించి వారి విశ్వాసాన్ని వారు వెల్లడి చేస్తున్నారు. వారి యొద్ద నుంచి దేవుని వాక్యం మ్రోగుతా ఉంది. అందుకనే ఒక దైవజనుడు అన్నాడు, సువార్త చెయ్యని సంఘం అది చచ్చిన సంఘమే. కనుక ఈ రోజున సువార్త చేసే వాళ్ళు సంఘంలో కొంతమందైనా ఉండాలి. ప్రతి వ్యక్తి సువార్త చెయ్యాలి. అది సహజంగా చెప్పవలసిన మాట. కానీ చురుకుగా పనిలో ఉండేటువంటి వారు ఆ పనిని వారు కొనసాగించాలి. అలాగే సువార్త ప్రకటించడం జరగకపోతే శిష్యులు తయారు చేయటం ఎప్పుడవుతుంది చెప్పండి? చివరి మాట నేను చెప్పి ముగింపుకొస్తాను. చివరి మాట వినండి ప్రియమిత్రులారా. చివరి మాట ఏంటనంటే, ఇది ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెడుతున్నటువంటి సంఘం. 10వ వచనంలో ఉంటుంది. దేవుడు మృతుల్లో నుంచి లేపిన యేసు అనగా, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుంచి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు అన్నాడు. ఒక మాటలో చెప్పాలనంటే, ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవిస్తున్నటువంటి సంఘముగా ఈ సంఘాన్ని గూర్చి
మనం చెప్పుకోవలసి ఉంది. ఇప్పుడు నేను మీ ముందు ఉంచిన ఈ 7 లక్షణాలు కలిగిన సంఘమే శిష్యుల యొక్క తయారీలో ఉన్న సంఘం కాగలుగుతుంది. లేని పక్షంలో శిష్యులను తయారు చేసే ప్రక్రియ అది స్తంభించిపోయి ప్రియులారా అది నిలిచిపోతుందనే విషయం దయతో మీరు గమనించాలి. మీరు కొంచెం మనసు పెట్టి మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం 1-10 వచనాలు చదివితే నేను చెప్పిన 7 లక్షణాలు మరికొంచెం మీరు లోతుగా ధ్యానం చేయగలిగితే మీకే అర్థమవుతుంది. నేను ఒక 2 ప్రశ్నలు మీ ముందు ఉంచి నిన్ను ముగించాలని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ఇందులో మొదటి ప్రశ్న ఏమిటి అనంటే, నిన్ను శిష్యునిగా తయారు చేయటంలో సంఘం యొక్క పాత్ర ఎంత? దేవుడు సువార్త మరి యొక్క విశ్వాసి శిష్యులుగా తయారు చేయటంలో నీ మీద కొంత పాత్రను వారు వహించవచ్చు. కానీ సంఘం యొక్క ప్రమేయమ పాత్ర ఏమైనా ఉందా? రెండో ప్రశ్న ఏమిటి అంటే, నీవొక స్థానిక సంఘములో ఉండి, మరొకరిని శిష్యునిగా నువ్వు చేయగలుగుతున్నావా? చేస్తున్నావా? అన్నదే ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే, నీవొక శిష్యుడివి కాదు. నువ్వు మరికొంతమందిని శిష్యులుగా తయారు చేసే పరిపక్వత కలిగినటువంటి శిష్యుడు కాలేవు అనే విషయం మీరు దయతో గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభువునందు సహోదర సహోదరీలకు నా మనవేంటనంటే, మీరు ఒక స్థానిక సంఘములో ఉండి, శిష్యులుగా నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తూ, మరి ఒకరిని శిష్యులుగా చేసేటువంటి పనిలో మీరు ఉండవలసిన ఆవశ్యకత ఉంది. ఇది ప్రభువు మనకు అనుగ్రహించిన గ్రేట్ కమిషన్ అనే విషయం మీరు దయతో గమనించి, ఆ దిశగా మీ ఆధ్యాత్మిక జీవితాలను మీరు కట్టుకోవాలి అని మనసారా కోరుతూ, నేను ఈరోజు తరగతిని ముగిస్తున్నాను. తల వంచండి. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకొని ముగించుదాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, దయాళుడైన దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. శిష్యత్వం అనే ఈ శీర్షిక క్రింద ఇప్పటికే మేము చాలా పాఠాలు నేర్చుకుంటూ వచ్చాము. నేర్చుకున్నవన్నీ మా మార్పుకు ఉపయోగపడాలి. మా జీవితంలో అవి అవలంబించాలి, అభ్యసించాలి. సహాయపడండి. ప్రయాసపడుతున్న మా సోదరుడిని మరి జూమ్‌లో జాయిన్ అయిన మా ప్రియులను పేరు పేరున దీవించుము. చివరి తరగతికి వచ్చే వారం మేము కలుసుకోవడానికి కావాల్సిన కృపనిమ్మని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ, యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమెన్. అన్న థ్యాంక్ యూ అన్న. థాంక్ యూ క్లోజ్ సార్. చేసుకునే ముందు ఒక చిన్న క్వెషన్ అన్న. ఓకే. ఆహ్, బోధ అని మనం ఇంతసేపు చూస్తా వచ్చాం గదండీ. ఓకే. టీచింగ్‌కి, ప్రీచింగ్‌కి ఒకసారి డిఫరెన్స్ చెప్పండన్న కొంచెం అర్థం అవుతది మాకు. ఓకే. టీచింగ్, ప్రీచింగ్. టీచింగ్‌లో ఆహ్, ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. టీచర్ అలాగనే స్టూడెంట్ ప్రశ్న అడగటం, ఈ టీచర్ కూడా ప్రశ్నకు జవాబు చెప్పడం ఉంటుంది. ప్రీచింగ్‌లో వన్ సైడ్ ప్రీచింగ్ జరుగుతుంది. ఆ ప్రీచింగ్‌లో వినేవాళ్ళు ఆడియన్స్ వినడమే గాని ప్రశ్నించడానికి వీలు పడదు. అది ప్రైమరీ మార్క్ అట్లా కనబడతది. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో ఇలా మీతో చెప్తాను. మనం ఎవరికో దాహమయింది అని అడిగారు నీళ్ళిమ్మని. మనం గ్లాస్‌తో నీళ్లు బయటకి తీసి ఊరికే వాళ్ళ మీద స్ప్రింకిల్ చేసాం. స్ప్రింకిల్ చేస్తే దప్పికతో ఉన్నవాళ్ళు నోరు తెరిచి ఉన్నారు. ఒక్కొక్కరి నోట్లో ఒకటో, రెండో చుక్కలు పడితే పడవచ్చు. కానీ వాళ్ళ దప్పిక తీరదు. ప్రీచింగ్ అలా ఉంటది. ప్రీచింగ్ పోడియం దగ్గర నుంచి ప్రీచర్ ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అది ఆసక్తిగా ఉండేవాళ్ళు. అది అవసరమే, ప్రీచింగ్ అవసరం. వాక్యం ప్రకటించడం అవసరం. కానీ అది సంపూర్ణమైనటువంటి దప్పికను అది తీర్చలేదు. కానీ టీచింగ్‌కున్న విషయం ఏంటనంటే ఎవరో దప్పిక అవుతుంది నీళ్ళిమ్మని అడిగారు. మనం గ్లాస్‌తో వాటర్‌ని డ్రా చేసి ఒక్కొక్కరి చేతికి ఒక గ్లాస్‌తో అందించడం. అది టీచింగ్ అవుతుంది. ప్రీచింగ్‌లో డెసిషన్ మేకింగ్స్ త్వరగా జరుగుతాయి. టీచింగ్‌లో దేవుని వాక్యంలో రూటెడ్ అవ్వడానికి వీలవుతుంది. కాబట్టి టీచింగ్‌కి, ప్రీచింగ్‌కి చాలా వ్యత్యాసం ఉంది. దేని ఫలితాలు దానికే వస్తాయి. సంఘ పరిచర్యలో ఈ 2 అత్యవసరమని దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంది. కొలస్సీ 1:28 చూస్తే ఆనాటి అపోస్తలులు ప్రీచింగ్‌లో, టీచింగ్‌లో వాళ్ళు నమ్మకంగానే పనిచేసి ప్రతి వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయడానికి వారు పనిచేశారు. ఓకే సైమన్?
థ్యాంక్ యూ అన్న. అదే అన్న అపోస్తలులు, ఆది అపోస్తలులు గూడా హ్మ్. అపోస్తల బోధ యందు ఎడతెక్క వాళ్ళందరూ ఉన్నారు. అవును. సో అపోస్తలుల బోధంటే ప్రభువు దగ్గర వాళ్ళు ఏమైతే విన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే వారు ఏమండి జ్ఞాపకం చేయబడ్డారో, అది వాళ్ళ దగ్గరున్న బోధ. ఆ రోజుల్లో ఆ బోధ దగ్గరకొచ్చేవాళ్ళు, వాళ్ళు ప్రకటిస్తూ బోధించారు. బోధిస్తూ ప్రకటించారు. ఇలా మాట చెప్తాను వినండి. ఎప్పుడైనా క్రిస్టియన్ కమ్యూనిటీలో టీచింగ్ జరిగినప్పుడు ప్రీచ్ చేస్తున్నట్లుగా టీచ్ చేయాలి. ప్రీచ్ చేస్తున్నప్పుడు టీచ్ చేస్తున్నట్లుగా ప్రీచ్ చేయాలి. అప్పుడు ఎఫెక్టివ్‌గా ఆడియన్స్ యొక్క జీవితంలో కృపాకార్యం జరుగుద్ది. థ్యాంక్ యూ అన్న. చాలా ఓకే. చక్కగా వివరించి ఓకే తమ్ముడు. రైట్. నెక్స్ట్ వీక్ మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ. లాస్ట్ లాస్ట్ సెషన్ నెక్స్ట్ వీక్‌తో ముగించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థాంక్ యూ. థాంక్ యూ. రైట్.